ఇప్పుడు మెజర్మెంట్ అండ్ అసెస్మెంట్ ఇన్ టీచింగ్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. మూల్యాంకనం యొక్క భావన గురించి రాయండి. ఈ షార్ట్ క్వశ్చన్స్. సాధారణ విద్య మదింపు యొక్క వినియోగాలను నమోదు చేయండి. కొలత యొక్క ప్రామాణిక లోపంపై చిన్న గమనికను వ్రాయండి. అంశం వివక్ష అంటే ఏమిటి? రేటింగ్ స్కేల్ గురించి వ్రాయండి. విద్యలో పోర్ట్ఫోలియో ప్రయోజనం ఏమిటి? అసెస్మెంట్లో ఫీడ్బ్యాక్ పాత్ర ఏమిటి? గ్రేడ్ నార్మ్ అంటే ఏమిటి? కొలత ప్రమాణాలపైన వివరణాత్మక నివేదికను రాయండి. అసెస్మెంట్ విధానాల రకాల గురించి వివరించండి. విశ్వసనీయతను నిర్వచించండి. మీరు పరీక్షకు విశ్వసనీయతను ఎలా ఏర్పాటు చేశారో వివరించండి. విశ్వసనీయత అండ్ సప్రమాణత, ఈ 2 క్వశ్చన్స్ నేర్చుకోండి. కంపల్సరీ ఏదో ఒకటి వస్తుంది. అంశం విశ్లేషణ ప్రక్రియను వివరించండి. అంశం అంటే ఏమిటి? వివిధ రకాల పరీక్ష అంశాల గురించి వివరించండి. ఏదైనా ఒక పాఠశాల అంశానికి సంబంధించిన పోర్ట్ఫోలియో ఎంట్రీల కోసం మార్గదర్శకాలను సిద్ధం చేయండి. వివిధ రకాల ప్రామాణిక గణనాల గురించి వ్రాయండి. ప్రస్తుత CCE గ్రేడింగ్ విధానాన్ని విమర్శనాత్మకంగా ప్రతిబింబించండి. ఈ పోర్ట్ఫోలియో అనేది ఒక స్టూడెంట్ అనేది ఎక్కడ డల్లర్ ఉన్నారు, క్లేవర్ ఎక్కడ ఉన్నాడు, అలాంటి విషయాలు తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. ఒక హయ్యర్ క్లాస్కి వెళ్ళేటప్పుడు స్టూడెంట్ యొక్క పోర్ట్ఫోలియోను న్యూగా ఎవరైతే జాయిన్ అయ్యారో అనుకోండి టీచర్స్, వాళ్ళకు ఇది యూస్ఫుల్గా ఉంటుంది. స్టూడెంట్ యొక్క పోర్ట్ఫోలియో అనేది. ఇది ఇంగ్లీష్లో. ఇది రెగ్యులర్ ఎగ్జామినేషన్ పేపరు. ఇప్పుడు వచ్చేసి ఇది బ్యాక్లాగ్ ఎగ్జామినేషన్ పేపర్. ఇది తెలుగులో క్వశ్చన్స్ అండ్ ఇది ఇంగ్లీష్లో. నా మెథడ్ వచ్చేసి బయాలజికల్ సైన్స్. ఇది వచ్చేసి రెగ్యులర్ ఎగ్జామినేషన్ పేపరు బయాలజీ. ఇది బ్యాక్లాగ్ పేపరు. మీకు శాస్త్రవేత్తలు చాలా రిపీట్ అవుతాయి. మనకు ఫిలాసఫీలో నేర్చుకున్నట్లయితే మళ్ళీ మనకు మెథడ్లో కూడా అండ్ తెలుగులో కూడా రిపీట్ అవుతాయి. మెథడ్ 1 మెథడ్ 2లో కాబట్టి అవి కూడా నేర్చుకోండి. ఇది వచ్చేసి తెలుగు. ఇది నాకు రెగ్యులర్ ఎగ్జామినేషన్ పేపర్ దొరకలేదు, బ్యాక్లాగ్ పేపర్ ఇది. ఇది వచ్చేసి యోగా. ఎలానైనా పాస్ అవుతారనుకోండి. ఇది బ్యాక్లాగ్ పేపరు. ఇది ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్ ఇన్ ఇంగ్లీష్ పేపరు. ఇది బ్యాక్లాగ్ పేపర్.